హలో అందరికీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ గణేశుని దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లాస్ట్ 2 డేస్ నుంచి నేను వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నా కదండి. ఈరోజు కూడా గణేశునికి ఎంతో మెచ్చే మోదకాల ప్రిపరేషన్ చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అండ్ వినాయకుడికి నచ్చేలాగా ఈ మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఈ మోదకాల కోసం ముందుగా కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని పక్కన పెట్టుకోవాలి, రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ దీనికి ఇంకోటి ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ కాజు, బాదం, పిస్తపప్పు తీసుకున్నాను. వాటిని కొంచెం కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకునే ఏం లేదు, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకునే ఏం లేదు. ఆప్షన్ అనేది మీ ఇష్టం మోదకులు ఇది వేయడానికి. అండ్ ఇంకొకటి బయట నుంచి మనం కొనుక్కొచ్చుకోవాల్సింది ఏంటంటే ఇది మిల్క్ పౌడర్ అండి. సో మనకు అన్ని సూపర్ మార్కెట్లో మామూలుగా కిరాణా షాప్లో దొరుకుతుంది. 10 రూపీస్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి పొడి తురుము తీసుకున్నా పర్వాలేదండి. ఎండు కొబ్బరి పొడి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వని కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ఎండు కొబ్బరి పొడితోని మిక్స్ అయ్యేలాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని ఫ్రై చేసుకున్నట్లయితే కలర్ మరీ డార్క్గా అయిపోతుంది, మోదకలు టేస్ట్ ఉండు. కాబట్టి లో ఫ్లేమ్లోనే మనము రవ్వని మంచి కలర్, వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. ఇది ఏ షాపులోనే దొరుకుతుంది. అలానే మనం ముందుగా కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. సో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్తోని, అలాగే మిల్క్ పౌడర్తోని, రవ్వతోని, ఎండు కొబ్బరి పొడి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిల్క్ పౌడర్లో ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. రవ్వ ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంది, మరో పక్కన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే రవ్వలో ఇప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ని, నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ని వేసుకుంటున్నాను. షుగర్ కూడా మన రవ్వ మిశ్రమంలో మిల్క్ పౌడర్ మిశ్రమంతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ వాటర్లోకి మనము రెడీ చేసి పెట్టుకునే రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలండి. అలాగే మనం ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నీళ్ళలోనే కాదండి, పాలల్లో కూడా మనం రవ్వని ఉడికించుకోవచ్చు. సో అది మన ఆప్షన్. పాలన్నీ యూజ్ చేసుకోవచ్చు, పాల ప్లేస్లో నీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ బాయిల్ చేసి అందులో రవ్వ వేసి కలిపాను. సో మీరు ఆ వాటర్ ప్లేస్లో పాలను తీసుకున్నా ఏం లేదు, ఏదైనా సేమ్ క్వాంటిటీ అండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల పాలను కానీ నీళ్ళని కానీ తీసుకోవాలి. నార్మల్గా మనం ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా, అలానే. సో ఈ రవ్వని అలాగే కుంకుమ పువ్వు వేసిన పాలని అన్నీ కూడా దగ్గరికి అయ్యేంత వరకు నీళ్ళల్లో ఉడికించుకొని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలండి. రవ్వ దగ్గరికి కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా మరలా నెయ్యి వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ రవ్వ పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లగా అయిన ఈ రవ్వని చిన్న బాల్ లడ్డు ముద్దలాగా తీసుకోవాలి అరచేతుల్లోకి. సో ముందుగా దీన్ని రౌండ్ షేప్కి ఒక షేప్ అని క్రియేట్ చేసి తర్వాత మనం ఇక్కడ వినాయకునికి మోదకలు ఇష్టం అని చెప్పేసి మోదకలుగా షేప్ ఇద్దామని చెప్పేసి పొడుగ్గా మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా షేప్ చేస్తున్నాను. జనరల్గా మనకు ఆన్లైన్లో అయినా బయట మార్కెట్లో అయినా మోదకలు దొరికే ఒక పాత్ర అనేది దొరుకుతుంది కదా, సో అందులో అయినా చేసుకోవచ్చు. లేదా చెయ్యి మీద చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్కి కట్లు పెడతాం కాబట్టి ఒక స్పూన్తోనైనా, ఫోర్క్తోనైనా, చాక్ సహాయంతోనైనా ఇలా గీతలు పెట్టుకోవాలి సైడ్కి. అంతేనండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన రవ్వ మోదకలు ఇలా ఒక 10 నుంచి 20 నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగ అంటేనే సమయం ఉండదు, కానీ మనకున్న ఈ కొద్ది సమయంలో తొందరగా రకరకాల ప్రసాదాలు చేయాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఆ రకరకాల ప్రసాదాల్లో ఈ రవ్వ మోదకలను కూడా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో టేస్టీగా వినాయకునికి నచ్చేలాగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.
చేసుకోండి. ఈ రవ్వ మోదకల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. అండ్ మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ వినాయకుని దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందు 2 రోజులు కూడా నేను వినాయకునికి ఇష్టమైన నైవేద్యాల రెసిపీ మన ఛానల్లో వీడియోలో అప్లోడ్ చేశానండి. వాటిని కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.